ఆపరేషన్ సింధూర్ తో పాక్ పని అయిపోయినట్టే. ఆ దేశం నుండి బలూచిస్తాన్ విడిపోవటం ఖాయం. పీఓకే ఇక మనదే. ఇలా అనేక లెక్కలు వేసుకున్నారు చాలా మంది. అయితే భారత బలగాలు మంచి పీక్స్ లో ఉన్నప్పుడు కాల్పుల విరమణకు భారత ప్రభుత్వం అంగీకరించడంతో వారంతా తీవ్ర నిరాశకి లోనయ్యారు. చేతికొచ్చిన అవకాశాన్ని చేజారిపోయిందంటూ బాధపడ్డారు. ఈ క్రమంలో 1971 వార్ ని తెరపైకి తీసుకొస్తున్నారు హస్తం నేతలు. ఇంతకీ 1971లో ఏం జరిగింది? ఇప్పుడు 2025లో ఏం మిస్ అయింది? కాంగ్రెస్ వాదనేంటి? కమలం కౌంటర్ ఏంటి? ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై యుద్ధం ప్రకటించిన భారత్ పీఓకేతో పాటు పాక్ లో ఉన్న ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో రెచ్చిపోయిన పాకిస్తాన్ భారత్ పై డ్రోన్లు, మిసైళ్లతో అటాక్ చేసింది. అయితే భారత్ కూడా ధీటుగా స్పందించి పాక్ ఎయిర్ బేసులను నేలమట్టం చేసింది. ఈ పరిణామాలతో ఇక యుద్ధం ప్రారంభమైనట్లే అని భావించారు జనం. ఇక పాక్ ను కోలుకోలేని దెబ్బ కొట్టడంతో పాటు పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవడమే నెక్స్ట్ అని భావించారు. అయితే భారత్ కొట్టిన దెబ్బతో అమెరికాను శరణు కోరింది పాకిస్తాన్. అయితే రంగంలోకి దిగిన ట్రంప్ రెండు దేశాలను కాల్పుల విరమణకు ఒప్పించారు. దీంతో మోదీ ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నాయి పలు వర్గాలు. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ కు బుద్ధి చెప్పకుండా అమెరికా ఒత్తిడితో కాల్పుల విరమణకు ఒప్పుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. సిమ్లా ఒప్పందాన్ని ఉల్లంఘించారు. మల్టీలాటరల్ ఇష్యూస్కి సంబంధించినటువంటి అంశాలు, మనం ఇద్దరు మాట్లాడుకునేటువంటి బైలాటరల్ ఇష్యూస్ ఇవన్నీ పక్కన పెట్టి థర్డ్ పార్టీగా మరి వారు ముందే ట్వీట్ ఇవ్వడం, వారి యొక్క అమెరికన్ విదేశాంగ శాఖను చూస్తున్నటువంటి వారు మాట్లాడడం, తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ మాట్లాడారు, మేమంతా మాట్లాడామని చెప్పడం, దాని తర్వాత సీజ్ ఫైర్ అనౌన్స్ చేయడం అనేటువంటిది అది ఎక్కడో సంథింగ్ విదేశాంగ విధానంలో కొంత ఇది జరిగినట్టు అనిపిస్తుంది. పాకిస్తాన్తో భారత్ కాల్పుల విరమణ ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వ ప్రకటన అనంతరం కాంగ్రెస్ పార్టీ 1971 యుద్ధంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నాయకత్వంలో భారత్ చూపిన తెగువ, ధైర్యాన్ని గుర్తు చేస్తూ ప్రధాని మోదీపై విరుచుకుపడుతోంది. అమెరికా, చైనాలు పాక్ కు మద్దతుగా నిలిచినా అప్పట్లో ఇందిరాగాంధీ వెనక్కి తగ్గలేదని గుర్తు చేస్తున్నారు. అమెరికా యుద్ధం ఆపాలని చెప్పినప్పటికీ ఆమె అమెరికాలోనే ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ అమెరికాకు గట్టిగా సమాధానం చెప్పారు. ఒక దేశం మరో దేశానికి ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇందిరాగాంధీ ఇలా సమాధానం ఇచ్చిన వీడియోను కాంగ్రెస్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. I believe that it is not the task of any one country to say to another what they should do, even if it is a question of helping. It is my duty to put the situation in my country and its neighborhood, to give my assessment of the situation to the leaders of the countries I visit. It is for them then, with their own assessment and what they hear from me, to make up their minds what they think about it and what they should do about it. దాదాపు 52 సంవత్సరాల క్రితం 1971 మార్చిలో నాటి తూర్పు పాకిస్తాన్, అదే నేటి బంగ్లాదేశ్ పై పాక్ అధ్యక్షుడు ఆపరేషన్ సర్చ్ లైట్ పేరుతో దారుణ మారణకాండ సాగించాడు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ కు అండగా నిలిచింది భారత్. దీంతో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పాకిస్తాన్ కు అండగా రంగంలోకి దిగారు. పాక్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దంటూ తీవ్ర స్థాయిలో భారత్ పై ఒత్తిడి తెచ్చారు. కానీ ఆ ఒత్తిడికి నాటి భారత ప్రధాని ఇందిరాగాంధీ తలొగ్గలేదు. అమెరికాను భారతదేశం స్నేహితుడిగానే చూస్తుంది తప్ప యజమానిగా కాదని, తన భవితవ్యాన్ని రాసుకోగల శక్తి భారతదేశానికి ఉందని స్పష్టం చేశారు. అనంతరం పాక్ కు అమెరికా 270 యుద్ధ ట్యాంకులను పంపింది. వాటిని అత్యంత అధునాతన టెక్నాలజీతో అభివృద్ధి చేశామని, వాటిని ధ్వంసం చేయడం అసాధ్యమని గొప్పలు చెప్పింది. అయితే ఎన్ని చేసినా బంగ్లాదేశ్ విమోచన యుద్ధంలో భారత విజయాన్ని ఆపలేకపోయింది అమెరికా. పాకిస్తాన్ కు IMF $1 బిలియన్ రుణమిచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ 1981లో సాధించిన ఘనతను కూడా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తోంది. అమెరికా నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైనప్పటికీ ఇందిరాగాంధీ IMF నుంచి $5.8 బిలియన్ రుణం సాధించిన సంగతిని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే సోషల్ మీడియాలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీని ప్రశంసిస్తూ కాంగ్రెస్ చేపట్టిన ప్రచారంపై పరోక్షంగా స్పందించారు ఆ పార్టీ ఎంపీ శశి థరూర్. 1971 పరిస్థితులకు 2025 పరిస్థితులకు తేడా ఉందని చెప్పారు. మన ప్రజలు శాంతిని కోరుకుంటున్నారని, అయితే అవసరం ఉన్నప్పుడు యుద్ధం కొనసాగించాల్సిందే అని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పాలన్నదే ఉద్దేశమని, అది నెరవేరిందని శశి థరూర్ స్పష్టం చేశారు. The fact is that to my mind we had reached a stage where the escalation was needlessly getting out of control. Peace is necessary for us.
The truth is that the circumstances of 1971 are not the circumstances of 2025. There are differences. As far as I'm concerned, I believe that the people of India deserve peace. We have suffered a lot. We have lost a lot of casualties. Ask the people of Poonch how many have died since this war began and the shelling from the Pakistanis. I'm not saying that we should always stop wars. When there are reasons to continue them, we should continue. But this was not a war we intended to continue. We just wanted to teach the terrorists a lesson. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం తమ మధ్యవర్తిత్వంతోనే జరిగిందని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సీజ్ ఫైర్ పై భారత్ పాకిస్తాన్ ప్రకటన కంటే ముందే సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని తీవ్రంగా తప్పుపడుతోంది కాంగ్రెస్ పార్టీ. కశ్మీర్ అంశంపై అమెరికా ప్రమేయం నిజమేనా అనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేయాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ డిమాండ్ చేశారు. But now American president is claiming that he is the mediator of all these things. Therefore, our main thrust is to have a parliament meeting immediately. We are saluting our soldiers. The same time, the country needs some answers from the government. Parliament is the best platform to give that answer to the country. We are requesting the government to convene the parliament meeting. ఆపరేషన్ సింధూర్ తో పాటు భారత్ పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలో కాల్పుల విరమణపై చర్చించేందుకు కూడా పార్లమెంట్ ను సమావేశపరచాలని డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. రాబోయే సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు మన సమిష్టి సంకల్పాన్ని ప్రపంచానికి చాటడానికి పార్లమెంట్ అద్భుత వేదిక అంటూ కేంద్రానికి లేఖ రాశారు రాహుల్ గాంధీ. అయితే రాహుల్ లేఖను సమర్థిస్తూ రాజ్యసభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే కూడా మోదీకి ప్రత్యేకంగా ఓ లెటర్ రాశారు. పెహల్గాం టెర్రర్ అటాక్ నేపథ్యంలో పార్లమెంట్ ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని గత నెల 28వ తేదీన లేఖ రాశామని ఖర్గే గుర్తు చేశారు. తాజా పరిణామాల దృష్ట్యా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా తాను ఓ అభ్యర్థన చేస్తున్నానని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలి అన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్పై భిన్న స్వరం వినిపించారు ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన సున్నితమైన అంశాన్ని పార్లమెంట్లో బహిరంగంగా చర్చించడం మంచిది కాదన్న పవార్ దీనిపై పార్లమెంట్ స్పెషల్ సెషన్ కు బదులు అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయాలని సూచించారు. అందులో అన్ని రాజకీయ పార్టీలు దీనిపై చర్చించే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలపై ఇండి కూటమిలోని రెండు పార్టీలు వేరువేరు వాదన వినిపించడం ఆసక్తికరంగా మారింది.